రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తగ్గేదిలే అంటోంది వైసీపీ. తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేసిన మరుక్షణం వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. అన్ని వైపుల నుంచి కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది వైసీపీ. ఆ పార్టీ నేతలు లిఫ్ట్ పనులను పరిశీలించడంతో పాటు నేరుగా మాజీ సీఎం జగన్, చంద్రబాబును కార్నర్ చేసి విమర్శల దాడి మొదలుపెట్టారు. ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయాలని వైసీపీ డిసైడ్ అయింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంజీవని లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ప్రారంభించాల్సిందేనని స్పష్టం చేస్తోంది వైసీపీ. ఈ ప్రాంత ప్రయోజనాలు తాకట్టు పెట్టేలా రేవంత్ రెడ్డితో చేసుకున్న రహస్య ఒప్పందాన్ని సీఎం చంద్రబాబు రద్దు చేసుకోవాల్సిందేనని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణానదిపై వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తెలంగాణ ఒత్తిడితో కూటమి సర్కారు నిలిపివేయడంతో విపక్ష వైసీపీ దీన్ని అందిపుచ్చుకుని పోరాటం ప్రారంభించింది. ఇప్పుడు ఆ పోరాటాన్ని పార్టీ నుంచి రైతుల వరకు విస్తరించాలని భావిస్తోంది వైసీపీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందేనని, పట్టించుకోకపోతే రైతులతో కలిసి ఉద్యమిస్తారని స్పష్టం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. చంద్రబాబు, రేవంత్ రెడ్డిల చీకటి ఒప్పందంతో రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తీవ్ర నష్టం జరుగుతోందని మండిపడుతున్నారు. చంద్రబాబుతో తాను క్లోజ్ డోర్ మీటింగ్లో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపించారని, తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను చంద్రబాబు ఇంతవరకు ఖండించలేదని గుర్తు చేసుకున్నారు. దశాబ్దాలుగా ఎడారిగా మిగిలిపోయిన రాయలసీమకు జీవం పోసేది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులేనని వైసీపీ చెబుతోంది. గత ప్రభుత్వంలో శరవేగంగా చేపట్టిన పనులను రేవంత్ రెడ్డి ఒత్తిడితో చంద్రబాబు నిలిపేయడంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. వైసీపీ లేఖ ప్రకారం ఈ సమస్య కేవలం రాజకీయ అంశమే కాకుండా కృష్ణా నీటిపై రాష్ట్ర హక్కులకు భంగం కలిగిస్తోందని చెబుతోంది వైసీపీ. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ 774 అడుగుల నుంచి తోడుకొని వెళుతుంటే ఏపీ మాత్రం 881 అడుగులు వచ్చే వరకు వేచి చూడాల్సి వస్తోంది. అసలు 774 అడుగులు దాటి నీరు 881 అడుగులకు చేరేదెప్పుడు, సీమ ప్రజలకు నీరు అందేదెప్పుడు అని ప్రశ్నిస్తోంది వైసీపీ. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రధాన ఎజెండాగా మార్చేందుకు వ్యూహరచన చేస్తోంది. మెడికల్ కాలేజీల పీపీపీ ఉద్యమం తరహాలోనే దశలవారీగా ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తోంది వైసీపీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఎన్ని ఎకరాలకు నీరందుతుంది, ఎన్ని లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది అన్న అంశాలను పూర్తి లెక్కలతో ప్రజలకు వివరించేందుకు కసరత్తు చేస్తోంది. రాయలసీమ లిఫ్ట్ సమస్యలపై పోరాటమంటే రాజకీయంగా పార్టీని మళ్లీ బలంగా నిలబెట్టే అవకాశం కావడంతో పాటు కేవలం ప్రాజెక్టుగా కాకుండా సీమ ఆత్మగౌరవంగా వైసీపీ భావిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.